నా పేరు రోహిత్ కుమార్. నేను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కైపలో 9వ తరగతి చదువుతున్నాను. నేను ఇప్పుడు 9వ తరగతి విలువల విద్యలో ఉన్న పద్యాలను చెప్పబోతున్నాను. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్షదయ చుట్టంబవు, తన సంతోషమే స్వర్గం, తన దుఃఖమే నరకమందు తథ్యము సుమతి. భావం: ఓ సుమతి, తన కోపమే తనను శత్రువులా భావిస్తుంది, తన శాంతమే తనను రక్షిస్తుంది, తన దయే తనకు చుట్టం వల్ల సహాయపడుతుంది, తన ఆనందమే తనకు ఇంద్రలోక సౌఖ్యాన్ని కలిగిస్తుంది, తన దుఃఖమే తనకు నరకంలా మారుతుంది. ఇది నిజము. కేయురానిన భూజయంతి పురుషం హారణ చంద్రోజ్వాల, న స్నానం న విలేపనం న కుసుమం నాలంకృత మూర్ధజ్ఞ, వాణ్యేక సమరం కరోతి పురుషం యః సంస్కృతకార్యతే, చీయంతే కిల భూషణాని సతతం వాగ్భూషణం భూషణం. భావం: బంగారు భుజకీర్తులు, ముత్యాల హారాలు, చక్కగా అలంకరించిన కొప్పు, మృదువైన పుష్పాలు, సుగంధంతో స్నానం, వీటిలో ఏ ఒక్కటి మనిషికి నిజమైన అలంకారం కాదు. పవిత్రమైన వాక్కు మాత్రమే మానవునికి నిజమైన అలంకారం. మిగిలినవన్నీ తాత్కాలికమైనవి. విద్యచే భూషితుండై వెలుగుచున్న దొడరి వర్జింప నగుజుమీ దుర్జనుండు, చారు మాణిక్య భూషిత శిస్తమస్తకం వైన పన్నగము భయంకరముగాదే. భావం: దుర్జనుడైన మనుష్యునికి ఎంత గొప్ప విద్య ఉన్నా అతను వదలదగిన వాడే. ఎందువలనంటే పాము తల మీద ఎంత గొప్ప రత్నం ఉన్నా అది విషసర్పం కదా, దాని దగ్గరకు ఎవరూ వెళ్ళరు. ఒక ఎడబొవ్వలించు హరి యొక్క ఎడన్ వసించు రాక్షస ప్రకరము, లొక్కజో నడుగు గర్వత సంగము, లొక్కెడన్ బలా హుకుమలతోడ నుండి బలవాగ్నియు విస్తృతమూర్జితంబును ప్రకట పరక్షమం బగుచు బాసిలు నౌర సముద్రమెంతయం. భావం: సముద్రం అనేక విధాలుగా ఆశ్చర్యజనకంగా ఉంది. ఎందువలన అంటే సముద్రం ఒకవైపు తన కడుపులో 14 లోకాలను ధరించిన విష్ణుమూర్తికి నిద్రించడానికి స్థానమిస్తుంది, మరోవైపు విష్ణుమూర్తికి శత్రువైన కాలకేయాదులకు విష్ణువు నుండి ఎలాంటి భయం లేకుండా నివసించడానికి స్థానమిస్తుంది. ఒక వంక ఇంద్రుని నుండి తమ్ము కాపాడుకోవడానికి వచ్చిన మైనకాలి పర్వతాలను ధరిస్తుంది, మరోవైపు ప్రళయకాల మేఘాలతో కూడిన బడబాగ్ని నీటిని ఎంత పిలుస్తూ ఉన్నా అంత వర్ధిల్లుతుంది. ఈ విధంగానే మహాత్ములు కూడా అందరికీ ఆశ్రయభూతులుగా అండగా ఉంటూ ముందుకు సాగుతారు. ఖండితంబయ్యు భూజంబు వెండి మలుచు క్షీణుడయ్యుడు నభివృద్ధి చెందు సోము, దివ్విధములు విచారించి జడలు దిగిన జనములకు దాపమొందరు సాధు జనులు. భావం: వృక్షాన్ని ఛేదించిన అది తిరిగి మొలుస్తుంది, చంద్రుడు క్షీణించిన తిరిగి కళలతో వృద్ధి పొందుతాడు. అలాగే సాధుజనులు ఎన్ని కష్టాలను ఎదుర్కొన్నా మళ్ళీ తిరిగి తప్పకుండా అభివృద్ధిలోకి వస్తారు. అంతరంగమందు అపరాధములు చేసి మంచివాని వలెను మనుజులుండు, ఇతరులెరుగకున్న ఈశ్వరుండెరుగడ విశ్వరావిరామ వినురవేమ. భావం: ఓ వేమ, కొందరు మనుషులు పైకి మంచి వాని వలె నటిస్తూ తన మనసులో తాము చెడు ఆలోచనను కలిగి ఉంటారు. ఎవరికి కనిపించకుండా, ఎవరికి తెలియకుండా చెడ్డ పనులు చేస్తూ ఉంటారు. ఇవి ఇతరులు గ్రహించలేకున్నా ఆ భగవంతునికి తెలుస్తూ ఉంటుంది. ధన్యవాదాలు.